రాయగడ రింకి గారు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారు? మా స్టాల్ దగ్గర ఉన్నారు. రావాల్సిందిగా కూర్చొని 80 కిలోమీటర్లు ఉంటుంది. 80 కిలోమీటర్లు ఇది ఎన్నోసారి రావడం? పంతాల కుమారి గారు ఒకరు చెప్పారట. చూసారా? పంతాల కుమారి గారు కోరికలు నెరవేరే ఓకే. వరుసగా మూడోసారి మీ వయసు ఎంత ఉండొచ్చు? 45 ఉన్నా వరుసగా మూడోసారి వచ్చారంటే మన సింహాద్రి అప్పన్న ఆశయం ఎంత అతనిలో నెలకొల్చుందో చూడండి. అది ఒక ఆశయాన్ని మీరు కూడా నెలకొల్పుకుంటూ ఉంచాలి. కూడా బాగా ఈ అవకాశాన్ని ఎవరైనా రావాల్సిన వారు ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటారా? ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు ఎవరికైనా మంచి జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా దగ్గర గిరిదర్శనం పాల్గొనాలి. అది ఇప్పుడు అలా కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ అయినా కొంతమంది ఎలా ఉన్నాయి? బాగా చేస్తున్నాం. చాలా బాగా ఏదైనా అందుబాటులో చాలా బాగా సార్. అదేనన్నా మనకి మీకు ఏమైనా మళ్ళీ సంవత్సరంగా కొద్దిగా మారిస్తే బాగుంటుంది. మారిస్తే బాగుందంటే అది చూసుకోండి కొద్దిగా. నేను అదే చెప్పాను కదండి, స్టార్టింగ్ లో ఉండేది ఎండింగ్ లో ఉండేది సెంటర్ లో సరిగ్గా లేదు. పర్లేదు, మేము బాగాలేదని అనట్లేదు. స్టార్టింగ్ లో ఉన్న ఫెసిలిటీస్ ఎండింగ్ లో ఉన్న ఫెసిలిటీస్ సెంటర్ లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. శ్రీనాథ్ రప్పన్న స్వామి టెంపుల్ అంత ఘనంగా జరుగుతుంది. ఘనంగా జరగాలి. ఇంతకు మించి ఘనంగా మన విశాఖపట్నం చుట్టుపక్కల అసలు మన ఏపీ ప్రజలు ఇంకా ఇంతే ప్రాబ్లమ్స్ ఇంకేమైనా మెరుగుపరిస్తే మన గవర్నమెంట్ పెట్టి ప్రతి సంవత్సరం ఫెస్టివల్ బాగుంటుంది అంటారా? బాగానే చేస్తారు. మందికి చెప్పడం ఇది చెప్పేస్తాం కానీ అది థ్యాంక్ యూ. ఓకే సార్.